శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సాధనా రహస్యం ఏకం సత్ విప్రా బహుదా వదంతి. శ్రీ అనుభవానంద గ్రంథమాల, బాపట్ల, భీమునిపట్నం. సర్వ సిద్ధాంత సౌరభాది బహు గ్రంథకర్తలు శ్రీ రామకృష్ణాశ్రమములు, బాపట్ల, భీమునిపట్నం. సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు మాతాజీ త్యాగానందమయి వారికి వ్రాసినటువంటి ఉత్తరముల శీర్షికలో 4వ భాగం. స్త్రీ అర్హత. నా మాతాజీ, నీకు మరలా ఉత్తరం వ్రాయటానికి ఆలస్యం అయినందుకు చింతిస్తున్నాను. కారణం ఏమిటో తెలుసా? ఒంగోలు నుండి వ్రాసిన తరువాత బ్రాహ్మణ నిడుమనూరుకు వెళ్ళాను. అక్కడ ఆ ఊరి వాళ్ళ భక్తి ఉత్సాహాలు నీకు తెలుసుగా. నాకు వ్రాయడానికి అవకాశం లేకపోయింది. ఎప్పుడూ చుట్టూ జనం, ఎక్కువగా సంకీర్తన. కాబట్టి ఎలా వ్రాసేది? సాధ్యమైనంత వరకు త్వరలో నీ ఉత్తరాల విషయాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో నాకెక్కువ విక్షేపాలు ఉండని కర్లపాలెం వచ్చాను. ఇక వెంటనే వ్రాయటానికి యత్నిస్తున్నాను. మొన్నటి ఉత్తరంలో మొదటి భాగంలో జ్ఞానులని వారు స్త్రీలోకంలో పూర్వం కానీ ఇప్పుడు కానీ చెప్పుకోదగినంత ఎక్కువగా లేరు అన్నాను. ఆ మాట మీద నీకు అధైర్యం కలిగిందా? అలాంటి భయం అవసరమే లేదు. నేను చాలా వరకు స్త్రీజన పక్షపాతిని సుమా. మొదటి నుంచి స్త్రీలకు ఒక అపచారం జరిగింది. అది వేదకాలంలో కాక తర్వాత పురాణ యుగంలో జరిగి ఉండవచ్చు. శారీరకంగా స్త్రీలంటే అబలలు. ఆ మాట నిజమే. మానసికంగా మాత్రం కాదని పూర్వం మనం చర్చించిన గార్గి, మైత్రేయి మొదలైన స్త్రీ రత్నాల చరిత్రలే సాక్ష్యం. స్త్రీలు కండబలం లేనివాళ్ళు కాబట్టి పురాణ కాలంలో పూర్వము కట్టుబాట్లతో పాటు ఆధ్యాత్మిక కట్టుబాట్లు కూడా స్త్రీలపై పెట్టారు కొందరు.
మరి ఆత్మ ఎలా లభ్యమవుతుంది? ఆ ఉపనిషత్తులు ఏమంటున్నాయి? త్యాగే నీకే అని అంటాయి. అంటే యోగ సూత్రాల్లో శ్రీ పతంజలి మహర్షి కూడా చెప్పినట్లు అభ్యాస వైరాగ్యాభ్యాం అంటే అభ్యాసం చేత వైరాగ్యం చేత ఆ ఆత్మను పొందగలుగుతారు. ఎవరు? దీనిలో ఆడ మగ విచక్షణ ఎక్కడైనా ఉందా? దివిటీలు పెట్టి వెతికినా లేదు. కాబట్టి ఈ అభ్యాస వైరాగ్యాలు క్షుణ్ణంగా ఎవరు పొందుతారో వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఆ ఆత్మను పొంది తీరాలి. ఈ వైరాగ్యం ఎలా పొందాలి అంటావా? అభ్యాసం చేత, సత్సాంగత్యం చేత. ఈ అభ్యాస వైరాగ్యాల విషయం అవకాశాన్ని బట్టి మరొక పర్యాయం చెబుతాను. అందుకని నా ఉద్దేశ్యం ప్రకారం ఎవరైనా సరే స్త్రీ అయినంత మాత్రాన ఆత్మలాభం దొరకదని అధైర్యం పొందరాదు. ఆత్మానుభూతికి గ్రంథాల్లో చెప్పబడ్డ సర్వలక్షణాన్ని పొందడానికై తగిన ఆర్తితో ప్రయత్నిస్తే తప్పక పురుషుల వలె స్త్రీలు కూడా పొందుతారని నా నమ్మకం. అలాగే నీవు సైతం ఈ దృష్టితోనే ఈ దైవ మార్గాన్ని నిర్భయంగా నడవవలసిందని నా హృదయపూర్వకమైన సలహా. అంతేకాదు, నీవు చిన్నదానివి కాబట్టి ఇది నేను నీకు ఇచ్చే ఉపదేశం అని కూడా చెప్తాను. ఇక మరలా మన గ్రంథ విషయానికి వద్దామా? మొదట్లో ముక్తిని పొందటానికి 4 మార్గాలు పెద్దలు చెప్పుకొచ్చారని చెప్పాను. ఈ 4 మార్గాలు అనేటప్పటికీ ఒక సందేహం కలుగుతుంది. అది ఏదంటే, ఈ చెప్పబడిన 4 మార్గాలు వేరువేరుగా ముక్తిని కలగజేస్తాయా? ఒకటైన తర్వాత ఒకటిగా వచ్చే ముక్తికి దారి తీస్తాయా? లేక అన్నింటినీ ఒకేసారిగా ప్రారంభించి ఆచరించాలా? ఈ విషయం చాలా ముఖ్యం. అంతేకాదు కఠినం. అందుచేతనే పూర్వకాలంలో ఏమిటి, ఈ విషయాన్ని చాలా చర్చించారు పెద్దలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుచేత లోకంలో ఇన్ని మార్గాలు అంటే ఇన్ని మతాలు ఏర్పడ్డాయి. కానీ కొంచెం సూక్ష్మంగా మాత్రం చూస్తే, నిష్పక్షపాతంగా చూస్తే మనకే విషదమవుతుంది. అంతేకాదు, ఈ భేదాలు పోట్లాటలు సాధన చేయకుండా కబుర్లు చెప్పే వాళ్ళకే కానీ సాధకులకు ఉండటానికే వీల్లేదు. ఎందుకంటావా? సాధన చేసేవాడికి మార్గం ఏది ముందు ఏది వెనక అనే రహస్యం బాగా తెలుస్తుంది. కాబట్టి వాడు ఈ వ్యర్థ తర్కాలలోకి దిగడు. ఈ రహస్యం తెలుసుకోవాలని తనను ఆశ్రయించిన వాళ్లకు చెప్పేస్తాడు. ఆ రహస్యం ఇది. మొదట కర్మయోగం, తర్వాత రాజయోగం, తర్వాత భక్తి యోగం, చివరికి జ్ఞానయోగం వచ్చేస్తుంది. మొదట్లో ఈ ప్రపంచంలో ఉన్న కష్టసుఖాలను చూచి అవి క్షణికం అనే రహస్యాన్ని గ్రహించి ఎలాగ ఎప్పుడూ సుఖం పొందే మార్గం అని ఆలోచిస్తుండే మానవునికి వేదాలు కర్మకాండను బోధించాయి. ఈ కర్మకాండలో ఉన్న రహస్యమంతా పరలోకంలో సుఖాల కొరకు తంటాలు పడటం. ఈ కర్మకాండను అనుసరించాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. అందుకనే అష్టాంగ మార్గంగా ఉండే యోగ మార్గం అవసరమవుతుంది. అంటే కర్మ మార్గంలో దిగేటప్పటికీ దేహ పటుత్వం కోసం ఆసనాలు, నాడీ పటుత్వం కోసం ప్రాణాయామాలు, బుద్ధి నిలకడ కోసం ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు మొదలైనవి కావలసి వస్తాయి. ఈ విషయాలు వివరించి వ్రాస్తాను తర్వాత. ధ్యానం అంటే ఏమిటో అనేటప్పటికీ ఆ యోగ సూత్రాల్లోని ఈశ్వరుడు చెప్పబడతాడు. ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడని, అతన్ని ధ్యానించాలని, అతన్నే ప్రణవం అనాలని మొదలైన విషయాలు అక్కడ చెప్పారు. అంటే స్వర్గభోగాలపై ఉండే బుద్ధి భగవంతునిపైకి మరలుతుంది. భక్తి యోగంలో భగవంతుడు కూడా కలడని, అతడు సృష్టి స్థితి లయకర్త అని, అతన్ని పొందాలని మొదలైన విషయాల మీదకి బుద్ధి ప్రసరించేటప్పటికీ భగవంతుడు ఆకారం కలవాడా, నిరాకారుడా, గుణాలున్నాయా లేవా, సృష్టి ఎలా చేస్తాడు, ఎందుకు చేస్తాడు అనే కోటాను కోట్ల సందేహాలు బుద్ధి సూక్ష్మత గల ప్రతి వ్యక్తికి కలుగుతాయి. ఆ సందేహాలు కలగటంతోనే జ్ఞాన మార్గంలోకి దిగినట్లే. ఈ సంకుచితమైన రూపంతో గుణాలతో ఉండే భగవంతునిపై భక్తి అడగంటి వీటికన్నిటికీ అతీతమైన ఆత్మ వీటికి బుద్ధి తిరుగుతుంది. ఈ బుద్ధి పరిపక్వం అయ్యేటప్పటికీ ఆ ఆత్మ నేనే అనే స్థితి వచ్చి ఆ అద్వితీయమైన ఆనందంలో మునిగిపోయేటప్పటికీ జ్ఞాన మార్గం సిద్ధించింది అన్నమాట. ఇది ఈ మార్గాల్లో ఉన్న రహస్యం.
ఇది సాధకుల అనుభవ రహస్యం. అలాగే సాధన మీదనే ఆధారపడి ఆ ఆత్మస్థితిని తెలుసుకోవాలని పూనుకున్న వాళ్ళంతా ఈ మార్గాన్నే అనుసరించి తీరాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా వాళ్ళు ఈ ఆత్మానందాన్ని పొందనే లేరు. ఇక ఆ మార్గాలు అంటే యోగాలు ఏమిటో చూద్దామంటావేమో. ఆ విషయం తరువాత చెప్తాను. లేకపోతే కష్టం. ఎందుకంటే ఈ మార్గాల్లో ప్రవేశించాలంటేనే నీవడిగే సాధన రహస్యాన్ని పొంది ఉండాలి. ఈ సాధన సంపద పొందకముందే ఈ మార్గాలు ఎలా అర్థమవుతాయి? కాబట్టి ముందు మన ప్రశ్నను తీర్మానం చేసి తర్వాత అవసరాన్ని బట్టి ఈ 4 యోగాలని వేరువేరుగా వివరంగా నీకు చెప్పేస్తాను. కాబట్టి దీన్ని ముందు అర్థం చేసుకో. తారీఖు 8/1/1946. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర.